హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను రాయలసీమ స్టైల్ శనగపప్పు పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. శనగపప్పుతో ఏది చేసినా ప్రసాదంగా అమ్మవారికి చాలా శ్రేష్టం అండి. అందుకని ఈ దసరా నవరాత్రుల్లో ఒకసారి ఇలా శనగపప్పు పాయసం ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ శనగపప్పు పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం 1 కప్పు శనగపప్పు, 1/2 కప్పు సగ్గుబియ్యం, 1.5 కప్పు బెల్లము తీసుకోవాలి. 1 కప్పు అని కొలత తీసుకోండి, దాంతోనే అన్నీ కొలుసుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది. సగ్గుబియ్యము అలాగే శనగపప్పు ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానిన సగ్గుబియ్యము శనగపప్పు అయితే కనుక తొందరగా కుక్ అయిపోతాయి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు అలాగే ఎండుద్రాక్ష వేయించి పక్కకు పెట్టుకుందాము. ఫస్ట్ జీడిపప్పు వేసి అవి వేగాక ఎండుద్రాక్ష వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి ఎండుద్రాక్ష కూడా వేగిపోతుందండి. ఇవి తీసి పక్కకు పెట్టుకుందాము. అదే కడాయిలోకి 4 కప్పులు నీళ్లు పోసుకుని శనగపప్పు ఉడికించుకుందాము. నానబెట్టుకున్న శనగపప్పు మీకు కావాలి అనుకుంటే కుక్కర్లో అయినా కానీ ఉడికించుకోండి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పు విడిగా అయినా కానీ 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. మనకు కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా కుక్ అవుతుంది. కుక్కర్లో అనుకోండి ఒక్కొక్కసారి పేస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ శనగపప్పు వేసి 10 నిమిషాలు ఉడికిస్తే కనుక మనకి కరెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇదిగోండి ఇలాగా నొక్కితే శనగపప్పు బద్ద మెత్తగా అయిపోవాలి. ఇలా అయితేనే ఉడికినట్టండి, చూసుకోండి. ఎందుకంటే ఇంకొక 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి. శనగపప్పు కుక్ అయినాక ఇందాక మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, సగ్గుబియ్యం ఇందులో వేసుకుని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల కల్లా సగ్గుబియ్యం ఉడికిపోతుందండి మనకి. ఎందుకంటే మనం ఆల్రెడీ 2 గంటలు నానబెట్టుకున్నాం కదా. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే కనుక మనకి సగ్గుబియ్యం కుక్ అయిపోతుంది. సగ్గుబియ్యం ఉడికింది లేనిది తెలియాలి అంటే ఉడికాక ఇలాగ ట్రాన్స్పరెంట్గా అయిపోతాయండి సగ్గుబియ్యం. ఇప్పుడు దాల్ సగ్గుబియ్యము 2 ఉడికిపోయినాయి. ఇందులోకి మనము తురుముకున్న 1.5 కప్పు బెల్లం వేసుకుని బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలి. మీరు బెల్లం వేసే ముందు మాత్రం ఒక్కసారి చెక్ చేసుకోండి, పప్పు సరిగ్గా ఉడికిందా లేదా అనేది. ఉడకకుండా వేశారు అంటే కనుక పప్పు బిరిసెక్కిపోతుంది. బెల్లం కరిగే వరకు తిప్పుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల్లో కరిగిపోతుందండి బెల్లం. 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకుని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. 10 నిమిషాలు దీన్ని ఇలా వదిలేస్తే కనుక మనకి చల్లారిపోతుందండి. ఇదిగోండి 10 నిమిషాల తర్వాత చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా సాల్ట్ వేసుకుందాము. వేసుకుని ఇందాక వేయించుకున్న జీడిపప్పు అలాగే ఎండుద్రాక్ష వేసి దాంతోపాటు కొంచెం నెయ్యి కావాలంటే వేసుకుని 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు కలుపుకోవాలండి. ఇది వేడంతా ఆరిపోయినాకే పాలు కలుపుకోండి, లేకపోతే కనుక బెల్లం వేసాం కదా ఒక్కొక్కసారి విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా ఆరిపోయినాక పాలు కలుపుకుంటే కనుక మన శనగపప్పు పాయసం రెడీ అండి. మీకు పాలు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోండి, అలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి మన టేస్టీ రాయలసీమ స్టైల్ శనగపప్పు పాయసం రెడీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.